ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో గురువారం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ ఆధ్వర్యంలో రీసర్వేపై అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ రెవెన్యూ పట్టాలను అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం డివిజన్ పరిధిలోని ఎంఆర్ఓలు, ఆర్ఎస్డిటి, ఎంఎస్, విఆర్ఓ, విఎస్ తదితరులు పాల్గొన్నారు. మిషనరీ ఎవరైతే ఉన్నారంటే అది మీరే. సో మీ చేత పని చేయించుకోగలిగితే క్వాలిటీగా సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్క ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా వెళ్తుందని ఉద్దేశంతో ఈరోజు సార్ పెద్ద మనసుతోటి సబ్ కలెక్టర్ సార్ మీ అందరినీ ఇక్కడ సమావేశపరిచిన కారణం ఏంటంటే నిన్న జరిగిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడాను మీకు క్షేత్రస్థాయి వివరించి మీ చేత మంచి పద్ధతిలో చేద్దామనేది ముఖ్య ఉద్దేశం. సో దయచేసి అందరూ కూడాను ఈ టైంలో ఎక్కువగా సమయతీతం తీసుకున్నాం అనేది ఎవరూ ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే వాళ్ళ జేసీ గారు వచ్చారు, దట్టు 4 మండలాలకు సంబంధించినటువంటి పంచాయతీ ఎలక్షన్స్ గాను కండక్ట్ చేసుకుని సార్ ఇప్పుడు రావడం జరిగింది. ఈ యొక్క మంచి అవకాశాన్ని దయచేసి అందరూ కూడాను మంచిగా ఆలోచించి మంచిగా మీరు తీసుకోవచ్చుగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తూ సో స్టార్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా మనకి మెయిన్ ఉన్నటువంటి రెవెన్యూ ఐటమ్స్ ఆఫ్ వర్క్స్ ఏంటంటే 4 ఉన్నాయి. అందులో నెంబర్ 1 హౌస్ హెడ్స్ రీవెరిఫికేషన్ అనేది జిఓఎంఎస్ నెంబర్ 23 మనకి అందరికీ తెలిసిందే. దీని ప్రకారంగా ప్రతి ఒక్క మండలంలో ఈ పాటికే మొదలు పెట్టాము, చేస్తున్నాము. కానీ ఒక ప్రొసీజర్ ప్రకారంగా అయితే జరగట్లేదు అనేది మనకందరికీ వచ్చిన ఫీడ్బ్యాక్. అది ఎలా అనేది మీకు చెప్తాం. దయచేసి ఆ విధంగా అందరూ కూడాను మీరు ఇప్పుడు చేసినటువంటి డేటా